ఇల్లు శాంక్షన్ అయిందా అమ్మా? అయింది సార్. గతంలో ఎప్పుడైనా ఇల్లు వచ్చిందా కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడన్నా? అప్పుడు రాలేదు. ఇప్పుడు మరి ఏడొస్తుంది మీకు ఇల్లు? ఇంతకు ముందుకు ఏడున్నారు మరి మీరు? మేము ఇంతకు ముందుకు హైదరాబాద్ ఉన్నాము. ఇప్పుడు వచ్చి 20 ఏళ్ళ ఉంది. రేకులు ఇల్లు ఉండే, రేకులు ఇల్లు కూలగొట్టిండ్రు. అది గవర్నమెంట్ కూలగొట్టింది అచ్చుత. ఇగో ఇది మా చిన్న మామలది అయితే ఆయన చనిపోయిండు, వాళ్ళ బిడ్డ చనిపోయింది. అదే ఇంట్లో కిరాయికుంటున్నాము. వాళ్ళ మనమరాళ్ళు ఉన్నారు. కేసీఆర్ ఎప్పుడైనా ఇల్లు ఇచ్చినా మరి? మాకు ఇయ్యలేదు. ఇస్తామన్నారు, ఇయ్యలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇల్లు శాంక్షన్ అయిందా? ఇప్పుడు అవుతుంది. ఈ వరకు మాకు లేదు కానీ ఇప్పుడు అవుతుంది. శాంక్షన్ అయింది. మరి ఎలా కట్టుకుంటావు ఇప్పుడు? ఇగో ఇదే స్థలంలో కట్టుకుంటా. ఈ స్థలంలో కట్టుకుంటావు. ఇక ఆయన వచ్చిన సుంది మాకు 6 ఫ్రీగా అన్నారు. ఇప్పుడు 3 అయినాయి. ఇంకా 80 సూత ఉన్నాయి. వెనక ముందు అయితే 50 సూత వెనక ముందు అయితే గానీ ఇప్పుడు కరెంటు బిల్లు మాపైంది. గ్యాస్ ఫ్రీగా వస్తుంది. ఇళ్ళకు ముగ్గు వస్తాను అంటుండు. ఇవి మేము ఇప్పుడు ఆయన ఇస్తే ఈ ఇల్లు కట్టుకుంటాము. కొద్దిమంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి చేయడు, రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు పచాడి చేస్తాను. ఇది నిజమే. ముగ్గు వచ్చేది, ఇల్లు ఇచ్చేది ఖాయమే. కాంగ్రెస్ మాకు రేవంత్ రెడ్డి అన్న ఆయన వచ్చినస్తుంది. మాకు కొంత సహాయకారం అవుతుండే. మాకు మంచిగానే ఉన్నది. ఏటన్నా పోయినా బస్సులో కిరాయి లేకుండా వస్తున్నాము. దవాఖానలకు పోయినా బస్సు కిరాయి లేదు. 30 గుంటలు ఉన్నది. పడ్డది. అది ఈయన పేరు మిన్నే ఉన్నది. ఈయనకు పడుతుంది. 30 గుంటలు ఉంది. 3,000 పడతాయి. ఇది ప్రజలారా నిజం. వాస్తవం ఏంటంటే ఇది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇలాంటి పేద ప్రజలను అనేక సార్లు మాయమాటలు చెప్పి నమ్మించి ఓట్లేసుకుని మోసం చేయడం జరిగింది. ఇలాంటి ప్రజలు 9.5 ఏళ్ల తర్వాత నిజాన్ని తెలుసుకొని కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో సీఎం కుర్చీ నుంచి దిగిపోతే తప్ప మా బతుకులు బాగుపడాయి, లేకపోతే మాకు ఇండ్లు రావని మిత్రురెడ్డి గారు తప్పకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మా బతుకులు బాగుపడతాయి. మా రేకులు ఇండ్లు పోయి మా పెంకుటిండ్లు పోయి మా కూలిపోయిన గోడల నుంచి మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు వస్తేనే మేము బాగుపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పాలమూరు బిడ్డ సామాన్య రైతు కుటుంబం నుంచి పుట్టి వచ్చి ఇలా సీఎం కుర్చీ మీద కూర్చొని తప్పకుండా ప్రజానికానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చి చూపిస్తాడు. ఏదైతే ప్రజలకు నమ్మకం ఉందో ఆ నమ్మకం ఉన్న ప్రకారంగా 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా తప్పకుండా మేము అమలు చేసి చూపిస్తామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొద్దిమంది పేరు బ్యాచ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కేటీఆర్ అనే వ్యక్తి, హరీష్ రావు అనే వ్యక్తి జేబులో నుంచి నెలవారీగా వాళ్ళకు ప్యాకేజీలు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ సర్కారు మీద, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాల మీద తప్పుడు సమాచారాన్ని ప్రజలకు లేని అపోహలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలారా ఇది వాస్తవం. మీరు గ్రౌండ్లోకి వెళ్ళండి. ఏ గ్రామంలోకి వెళ్ళినా మార్పు అనేది స్పష్టంగా వాళ్ళు చెప్తారు. గతంలో పాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఉన్నటువంటి భేదాన్ని, వ్యత్యాసాన్ని కండ్లకు కట్టించినట్టుగా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు. కాబట్టి ప్రజలారా మీరు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చెప్పేటువంటి మాటలు, అసత్య ప్రచారాలను నమ్మొద్దు. రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పాలనలో ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతాడనే మాట, విశ్వాసం ప్రజల్లో ఉన్నది. స్వచ్ఛంగా ప్రవర్తన చెప్పకుండా మీ ఊరికి ఇంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడు 9.5 ఏళ్ళ ఎప్పుడైనా ఇల్లు శాంక్షన్ అయినాయా? కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఒక్క ఇల్లు కూడా రాలేదు. జనాలు ఇంకా లంచాలు తీసుకొని 50,000 ఇల్లు మంజూరు చేస్తామని 50,000 లంచాలు తీసుకున్నారు. మమ్మల్ని కూడా అడిగారు కానీ మేము ఇవ్వలే. కొంతమంది ఇచ్చి ఇప్పుడు లబో దిబోమంటారు. 50,000 తీసుకొని 30,000 తీసుకొని వారికి దోచినంత, ఎవరి దగ్గర ఎంత దోచినంత వాళ్ళు తీసుకొని పక్కకు జరిగారు. ఇప్పుడు నా దగ్గర అప్పుడు చెప్పలే కానీ ఇప్పుడు నేను 50,000 ఇచ్చిన, నేను 30,000 ఇచ్చిన, నా దగ్గర 60,000 ఇచ్చిన ఇల్లు మంజూరు చేస్తామని కానీ షార్ట్ పాయింట్ ఒకటి కాదు ఒకటి ఇట్లా ఇచ్చిరు. ఇల్లు లేదు, ఏది లేదు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల చుట్టూ మా పైసలు మాకు తిరుగుతాండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎంబడి మా పైసలు అని తిరుగుతుండ్రు. వాడు చెట్లెంబడి గుట్టలెంబడి ఈడుంటే ఆడుంటే ఈడ నీకు కాగితం రాసిస్తా, మిత్తి రాసిస్తా అంటాడు. ఏది లేదు. పైసలు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఇల్లు శాంక్షన్ అయినాయా? మాకు 75 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మా విలేజ్ రాంపూర్ విలేజ్ కి 75 ఇండ్లు శాంక్షన్ అయినాయి. చేర్యాల మండలం, సిద్దిపేట డిస్టిక్. మా యొక్క గ్రామం మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్న సహకారంతో పైలేజ్ ప్రాజెక్ట్ చేసి మాకు రైతు బంధు కూడా అందరికి పడ్డాయి. విలేజ్ మొత్తం పడ్డాయి. అన్ని ఎకరాలకు 4 ఎకరాలను 5 ఎకరాలను అందరికి పడ్డాయి. ప్రతి ఒక్క
ఐదారు ఎకరాలు అందరు పడ్డాయి. ఊరు మొత్తం గ్రామం మొత్తం రుణమాఫీ పడ్డాయి. జరిగింది అందరికి. రుణమాఫీ కూడా జరిగింది, అందరికి జరిగింది. ఇది నువ్వు కరెక్ట్ చెప్తున్నావు అదని చెప్తున్నావు. కరెక్ట్ చెప్తున్నా, కానీ వాళ్ళకి కూడా మొన్న విడత లాస్ట్ విడత అందరికి రుణమాఫీ అయింది. మా విలేజ్ మొత్తం రుణమాఫీ అయిపోయింది. రేషన్ కార్డులు గతంలో 9.5 ఏళ్ళు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఎప్పుడైనా మీ ఊరికి వచ్చినాయా? రాలేదు. రాలేదు. వాళ్ళు తిరిగి కాలికి బట్ట కట్టి తిరిగినా కూడా వాడు ఏడున్నో తెలియదు. ఒక్క రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు సీఎం అయిన తర్వాత మీ ఊరికి ఏమైనా రేషన్ కార్డులు శాంక్షన్ అయినాయా? శాంక్షన్ అయినాయి. ప్రతి ఒక్క పెళ్లి అయిన ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డులు శాంక్షన్ అయినాయి. ప్రతి జంటకు శాంక్షన్ అయినాయి. దాదాపు 123 ఏమో శాంక్షన్. నిజమా అబద్ధమా? నిజమే. తప్పకుండా అబద్ధం ఏం లేదు. 100% ఓకే. ఆత్మీయ భరోసా కూడా జాగలేని వాళ్ళకు కూడా 6,000 కూడా శాంక్షన్ అయినాయి. మొన్న కూడా వాళ్ళకు డబ్బులు కూడా పడ్డాయి. 6,000 కరువు పని చేస్తున్నారు వాళ్ళకు 12,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. 12,000 6 నెలలకు 6,000 రూపాయలు ఇవరకు వచ్చాయి అకౌంట్ లో పడ్డాయి. ఇప్పుడు మీకు కరెంట్ మాఫ్ అవుతుంది 200 యూనిట్లు కరెంట్ మాఫ్ 200 యూనిట్ల వరకు కూడా మాఫ్ అవుతుంది. కరెంట్ బిల్లు లేదు. కరెంట్ ఏమైనా పైసలు కడుతుండ్రా? నిజంగా మాఫ్ అవుతుందా? మాఫ్ అవుతుంది. ఎలాంటి బిల్లు లేవు. ఒకప్పుడు గత ప్రభుత్వంలో కరెంటు లేవు, పైసలు లేక కరెంటు లేదు అంటే కరెంట్ వాడు వచ్చి బిల్లు కట్టలేదని కట్ చేసుకొని పోయేది. మళ్ళీ కరెంటు శాంక్షన్ మళ్ళీ కనెక్షన్ ఇవ్వాలంటే మళ్ళీ 150 రూపాయలు మళ్ళీ తీసుకునేది ఛార్జ్. మళ్ళీ ఛార్జ్ అని తీసుకునేది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. కరెంటు కట్టాలనే ఆలోచన కూడా లేదు. బిల్లు కట్టాలని కరెంట్ వాడు వస్తాడని కూడా భయం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన అట్లా ఉంది. ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టాలని ఫ్రీ కరెంట్ 200 యూనిట్. గ్యాస్ సిలిండర్ ధర ఉంటే ఇప్పుడు మీకు ఎంత వస్తుంది? అప్పుడు 1,200 రూపాయలు ఉండే సబ్సిడీ, పోయి 40 రూపాయలు వస్తుండే సబ్సిడీ. పోగా 300 పోయి 400 పోయి అన్ని 40 రూపాయలు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 500 రూపాయలు సబ్సిడీ పడుతుంది అకౌంట్ బరాబరి అకౌంట్ లో పడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో మీ భార్య ఉంది కానీ అక్క, ఇప్పుడు ఆమె ఏ ఊరికైనా వాళ్ళ అవ్వగారి ఇంటికైనా అక్కయ్యల ఇంటికైనా లేకపోతే అన్నోళ్ళ ఇంటికైనా పోతే ఆమె టికెట్ ధర తీసుకుంటారా? లేదు. ఆధార్ కార్డు ఎక్కడున్నా ఆధార్ కార్డు దగ్గర ఉండాలి. ఎక్కడున్నా ఏ మూలకున్నా ఫస్ట్ ఆధార్ కార్డు చేతిలో పెట్టుకొని బస్సులో పోదాం. బండి పోయినా ఆటో పోయినా కానీ ఆటో పోయినా ఎందుకు పోవడం, కాకపోతే ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇవే 10 రూపాయలు పెట్టుకొని తిందాం, కడుపుకు తిని బస్సుకి వెళ్ళిపోదాం. ఏం చేసేది అని కూడా బస్సులో వెళ్ళిపోతుంది. కొంతమంది ఏమంటారు అంటే బస్సులు ఈ ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది, బాగా లొల్లు అవుతుంది, కొట్లాట అవుతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. వాళ్ళ సోషల్ మీడియా అంటుంది. అంటే లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి చెప్తాను, లేకపోతే నిజమేనా? అట్లా ఇలాంటి ఇబ్బంది ఏమి బీఆర్ఎస్ కావాలని చెప్తున్నారు. అది కావాలని ప్రభుత్వం మీద బురద చల్లడానికి అట్లా లేనిపోని చెప్పుకుంటా మాట్లాడుతున్నారు. ఎవడు అవసరం ఉంటే పోతాడు, అవసరం లేని ఎందుకు పోతారు? ఏం అవసరం లేని ఎందుకు పోతారు? ఖాళీకి ఉత్త తిరుగుతారు. ఎవడన్నా ఏడికెళ్ళి వస్తాయి పైసలు? ఉత్త పోయినా కూడా ఆడికి పోయినా 10 రూపాయలు కావాలి. ఏడికెళ్ళి వస్తాయి? ఏమైనా అవసరానికే పోతారు తప్ప కానీ అవి లేనిపోని మాటలు కల్పించి బురద చల్లడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇట్లా లేనిపోని మాటలు చేయడాన్ని. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాయి దానికి కూడా ఇట్లా కావద్దని చెప్పేసి వాళ్ళు ఒక టీం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచే అవకాశం ఉంటుందా? గెలుస్తుందా? ఏమనుకుంటారు? మీ అభిప్రాయం ఏంది? ఇంకొక ఈ 5 ఏళ్ళు కాక మళ్ళీ ఒక 5 ఏళ్ళు కూడా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వమే వస్తుంది, పరిపాలిస్తాడు. ఆయన ప్రభుత్వమే వస్తుంది. జనాలకు అర్థమైపోతుంది కాబట్టి మొత్తం ఎక్కడెక్కడ దొంగల్లాగా సోషల్ మీడియాలో దాచుకుంటూ వాళ్ళ తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ చేస్తారు వాళ్ళు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద మీకు నమ్మకం ఉండదు. వచ్చే 5 ఏళ్ళు కూడా వాళ్ళే గెలుస్తారు. ఎవరైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో హామీలు ఒక్కొక్కటిగా అన్ని చేస్తారని నమ్మకం మీకుందా? ఖచ్చితంగా నమ్మకం ఉంది. 6 గ్యారెంటీలు కూడా 6 గ్యారెంటీలు చాలా అమలు అయిపోయినాయి. 6 గ్యారెంటీలు అన్నాడు. ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ జరిగింది, ఉచిత బస్సు, ఇంకేం కావాలి మీకు? ఇంకా ఉన్నాయి కూడా. ఆత్మీయ భరోసా కూడా ఇచ్చిండు. పిల్లల స్కూల్ కూడా వాళ్ళ ఛార్జీలు పెంచిండు. గవర్నమెంట్ స్కూల్ కాస్మోట్ ఛార్జీలు కూడా పెంచిండు. ఒకప్పుడు ఎన్నో ఏళ్ళు పట్టేది, సంవత్సరానికి 6 నెలలకు వాడు బడి అయిపోయే టైం కూడా పైసలు బిల్లు శాంక్షన్ కాపోయేది. అలాంటిది వాళ్ళకు కూడా హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ఛార్జీలు పెంచి పైసలు కూడా ఇస్తుండు. మంచిగా పిల్లలు కూడా మంచిగా ఉంటారు. వాళ్ళ మీద కూడా ఈ విషయం అది ఇట్లా పురుగు పట్టింది అది పట్టింది కూడా వాళ్ళ మీద కూడా కామెడీ చేసి వాళ్ళ మీద కూడా బురద చల్లుతారు. అదంతా కేవలం పాత కాంట్రాక్ట్ ఉండడం వల్ల మాత్రమే జరుగుతుంది. పాత కాంట్రాక్ట్ ఉండడం వల్లనే అట్లా డ్రామా చేస్తున్నారు అంత వాళ్ళంతా.